రాజధాని నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సిఆర్డీఏ అథారిటీతో చంద్రబాబు భేటీ అయ్యారు. రాజధాని రోడ్ల నిర్మాణం, సెక్రటేరియట్, హెచ్ఓడి కార్యాలయాల డిజైన్లపై చర్చించారు. సింగపూర్ కన్సార్షియం మరియు ఆంధ్రప్రదేశ్ అమరావతి డెవలప్మెంట్ కంపెనీ కలిసి అమరావతి డెవలప్మెంట్ అనే ఒక పార్ట్నర్ని పెట్టి సిస్చాలజీ మెథడ్లో మనం వాళ్ళు ఇద్దరం కలిసి 42 and 58 రేషియోలో ఏదైతే 1691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాని డెవలప్ చేయదలుచుకున్నాం. దానికి సంబంధించి సింగపూర్ నుంచి వాళ్ళ అఫీషియల్స్ వచ్చారు. మన అఫీషియల్స్ ఇద్దరు కూర్చొని ఈరోజు చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే అఫీషియల్ లెవెల్లో కమిటీలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు వాళ్ళ మినిస్టర్ లెవెల్లో మరొక కమిటీ ఉంది. అఫీషియల్ లెవెల్లో ఉండే కమిటీ ఎవ్రీ 3 monthsకి ఒకసారి కూర్చొని డీటెయిల్గా డిస్కస్ చేసేటట్టుగా ఈరోజు 2 కమిటీలు కూర్చొని డిస్కషన్లో మెజర్గా ఏ విధంగా టూరిజం ప్రాజెక్ట్స్ ఇంకా డెవలప్ చేయాలి, ఏ విధంగా డిఫరెంట్ కంపెనీస్ని తీసుకురావాలి, ఏ విధంగా సస్టైనబిలిటీ వచ్చేటట్టుగా చేయాలనే దాని మీద త్వరగా డిస్కస్ చేశారు. మళ్ళీ వాళ్ళు ఆగస్టు నెలాఖరులో వస్తున్నారు. వచ్చి మళ్ళీ డిస్కస్ చేసి దాని మీద ముందుకు పోయడం జరిగింది. దాన్ని ఈరోజు యాక్చువల్గా సిఆర్డీఏ వాళ్ళు అథారిటీ మీటింగ్లో టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు.